అట్టడుగు వర్గాల వారికి వేల సంవత్సరాలు చదువులు దూరం చేయబడ్డటువంటి సందర్భం. చదువులు వింటే, సంస్కృత పదాలు వింటే చెవులలో సీసం పోసి, సంస్కృత పదాలు పలికితే నాలుకలు కోసేసి చంపేసేటువంటి దుర్మరమైనటువంటి పరిస్థితులు. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను, స్త్రీని సతీ సాగమనం పేరిట కాలబెట్టేటువంటి రోజులలో ఈ రాజ్యాన్ని ఎదిరించి, వర్ణ వ్యవస్థను ఎదిరించి, పీడిత తాడిత కులాల నాయకుడిగా పూణే లోపల మహాత్మా జ్యోతిబా పూలే గారు మొట్టమొదటిసారి స్కాటిష్ మిషనరీ స్కూల్లో విద్యను అభ్యసించి, అదేవిధంగా అప్పటికి స్త్రీలు వంటింటి కుందేళ్లు అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్త్రీలకు మొట్టమొదటిసారి సావిత్రిబాయి పూలే తన భార్య కూడా చదువు చెప్పి, ఈ ఇద్దరు కూడా సమాజంలో విద్యా లోపంగా ఉంది కాబట్టి శూద్రులుగా పిలువబడుతున్నటువంటి పేద ప్రజలకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య దూరంగా ఉంది కాబట్టి వారి కోసం మా జీవితాన్ని అంకితం చేసి మేము నేర్చుకున్నటువంటి చదువును ఈ సమాజానికి అందిస్తామన్నటువంటి కృషితోటి, ఒకవేళ మాకు పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుంది కాబట్టి మేము పిల్లలను కనకూడదు అని ఈ మహా దంపతులు పిల్లలు పుట్టకుండా చెట్టు రసము తాగి మొట్టమొదటిసారి గురుకులాలను ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజలకు విద్యను అందించినటువంటి మహాగణులు, మహాయోధులు సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు. వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఇవాళ మేమంతా కూడా తెల్ల చొక్కలేసుకొని గర్వంగా చదువుకొని ఇవాళ చాలా మంది ఉద్యోగులుగా, చాలా మంది పారిశ్రామికవేత్తలుగా, చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా తయారైనమంటే కేవలం ఈ యొక్క మహాదంపతుల యొక్క త్యాగం మాత్రమే. వారి త్యాగం లేకుండే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా చదువు అనేది నిషేధం. వారి ద్వారానే మొట్టమొదటిసారిగా చదువు మనకు అందింది. ఆ మహాదంపతులు బీసీ కులాలకు చెందినటువంటి దంపతులు కాబట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాలకు పితామహులుగా ఉన్నటువంటి వారు కాబట్టి, వారి జయంతి సందర్భంగా మహారాష్ట్రలో వాళ్ళది మాలీ కులం, పూలు అమ్ముకొని బతికేటువంటి కుటుంబం ఇది. ఇక్కడ చూస్తే ముదిరాజు కమ్యూనిటీగా పేర్కొనబడుతుంది వారి కులాన్ని. కాబట్టి ఆ మహాదంపతుల యొక్క త్యాగాన్ని స్మరిస్తూ తల్లి చదువుల ఐకాన్, చదువుల దేవత